జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో ఉన్న పెట్రోల్ బంక్ అక్రమ కబ్జాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తి నా స్నేహితుడే, కానీ నేను ఎలాంటి సహకారం చేయలేదని వివరించారు. జగిత్యాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాను, అది చూసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆ వివాదాస్పద భూమిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. జగిత్యాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా దాదాపు 7 సంవత్సరాల క్రితం గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మంచి జరిగినప్పుడు, మంచి చేసినప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం. ఈ ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు చేసిన బురద వెళ్తే ఇక గడకపోను ఎట్లా గడుకుంటూ గడుకో అన్నట్టున్నది ఇప్పుడు కథ. మరి ఈ మధ్య కాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ల కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం, నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ చైర్మన్ అని మాట్లాడడం ఇక శోచనీయం. ఈ భూ వివాదంకు మాకే సంబంధం? నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు. అతని పేరు చెప్తున్నా, మంచాల కృష్ణ కాంప్లెక్స్ కు ఇదే భోగేశ్వరరావు గారు పోయినారు, వాళ్ళ ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా శాల్వాలు కప్పించుకొచ్చుకున్నారు. అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఆ డేట్తో సహా ఉంది. అప్పుడు కూడా నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఎన్ని చేసినా కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించారు. కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి